మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన చట్టాలకు విరుద్ధంగా విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో శివాలయం ఎదురుగా ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా గిరిజనేతరులు చేపట్టిన అక్రమ నిర్మాణాలను ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘ ఏలూరు జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, ఉపాధ్యక్షులు పోలోచు నాగేశ్వరరావులు మాట్లాడుతూ బుట్టాయిగూడ మండల కేంద్రంలో విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా జరుగుతుంది అని 1/70 చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో భూ బదలాయింపులు జరగకూడదని ఎల్టీఆర్ 1/70 చట్టాలు ఉన్నప్పటికీ ఆ చట్టానికి విరుద్ధంగా నిర్మాణాలు జరగడం సరికాదన్నారు. ఆదివాసీ గిరిజన చట్టాలను అమలు చేయడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ అక్రమ నిర్మాణాల విషయంలో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి తెలిపితే ఎల్టీఆర్ కేసులు నమోదు చేశారని, ఎస్డీసీ కోర్టుకి 2-3 వాయిదాలు తిరిగామని గుర్తు చేశారు. ఇటీవలే గిరిజనేతరులు ఆర్డీఓ వద్ద నుండి అనుమతులు తెచ్చుకున్నామని, అందుకే పనులు మళ్లీ ప్రారంభించామని సమాధానం ఇవ్వడం సరికాదన్నారు. రెవెన్యూ ఉన్నత అధికారులు అక్రమ నిర్మాణాలపై జోక్యం చేసుకుని అధికారపూర్వకంగా తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం మండల కేంద్రంలోని శివాలయం ఎదురుగా కరెక్ట్ సంబంధించి ఈ భూమి ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని 2 నెలల క్రితం జేసీ గారికి కంప్లైంట్ పెట్టాం. దీని మీద జేసీ గారు ఎల్టీఆర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే 2 వాయిదాలు పిలిచారు. ఆ వాయిదాలకి మేము కూడా వెళ్ళి హాజరయ్యాం. వాటి కోర్టులో జరుగుతుంది ఒక పక్క. రెండో పక్క ఈ స్థలాల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇక్కడ కొంతమంది వ్యక్తులకి అమ్మకాలు చేశారు. ఆ అమ్మకాలు చేయటం కాదు, ఇక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిర్మాణాలు ఆపమని గతం నుంచి మేము అడుగుతూ ఉన్నాం, కానీ ఏం ఆపుతలేదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆర్డీఓ ఆఫీస్ నుంచి ల్యాండ్ కన్విక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం, మాకు చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుందని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, ఏజెన్సీ ప్రాంతంలోని ఎటువంటి నిర్మాణాలు చేయాలన్నా కూడా ప్రభుత్వం యొక్క అనుమతులు తీసుకోవాలి. ఏజెన్సీ ప్రాంతంలో 170 చట్టం ఉంది కాబట్టి ఆ చట్టాలు లోబడి ఉండాలి గిరిజనేతలు. కానీ ఇళ్ళకి ఇక్కడ ఇల్లు కడుతున్నారు, మేమేం అభ్యంతరం చేస్తలేదు. కానీ ఇక్కడ స్థలాలకి ప్లాట్లు విడగొట్టేసి షాపులకి అనుమతులు ఇచ్చేస్తూ ఉన్నారు. షాపులు ఆ రకంగా నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ఇవి చట్ట వ్యతిరేకం. దీని మీద మేము గతంలో జేసీ గారితో చెప్పగానే ఆవిడ ఎల్టీఆర్ కేసు పెట్టింది, నడుస్తూ ఉంది. అలా నడుస్తూ ఉండగానే ఇప్పుడు ఈ నిర్మాణాలు జరుగుతుంది. కాబట్టి వీటిని వెంటనే ఆపమన్నది ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం. ఏజెన్సీ ప్రాంత చట్టాలను రక్షించమని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో గిరిజన చట్టాలు గిరిజన సంఘాల ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మేము ఉండేది కాదు, మేమేదో చెప్పి వెళ్ళేవాళ్ళం కాదు. ఖచ్చితంగా ఈ ఆగకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉద్యమాలు కూడా చేపడతామని ఈ సందర్భంగా ఇక్కడ నిర్మాణం చేసే వాళ్ళకి దానికి సహకరిస్తున్న అధికారులకు కూడా హెచ్చరిక చేస్తాము. కాబట్టి వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి వచ్చి వెంటనే ఆపాలి. గతంలో డీటీ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, ఆర్ఐ గారు వచ్చారు, ఈఆర్ఓ గారు వచ్చారు. ఇది కట్టడానికి వీల్లేదు, ఇది చట్ట వ్యతిరేకమని వాళ్ళే చెప్పారు. అయినా కూడా నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు చెప్పినా వాళ్ళు పెడిసౌను పెట్టేసి మాది ఇష్టారాజ్యం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము నచ్చినట్టు చేస్తామని ఇక్కడ మాతో వాదన చేయటం కాదు, మా మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంత చట్టాలు రక్షించమని, ఆ రకంగా గిరిజన చట్టాలు